మావయ్య. భూమి, ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకున్నానని చిన్న డిప్రెషన్లో ఉండేవాడిని. కానీ ఇప్పుడు నా కొడుకు కోడలు ఇంటికి వచ్చారు కదా, అందుకే చిన్న సెలబ్రేషన్. నాన్నకి మీరు ఏం చెప్పారు మావయ్య? ఏం చెప్పి నాన్నతో మమ్మల్ని ఇక్కడికి పిలిచేలా చేశారు? భూమి, నాన్న నిజంగానే మారిపోయారు. మనస్ఫూర్తిగా నాన్న మమ్మల్ని ఇక్కడికి పిలిచారని నమ్మే వచ్చాను కదా మావయ్య. ఈ రోజుతో మా శోభ్రం అయిపోతుంది, ఇక మేము ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను కదా మావయ్య. కానీ నాన్నకి నా మీద కోపము, ద్వేషము అలాగే ఉండిపోయాయి. చెప్పండి మావయ్య, మీరు ఏం చెప్పి నాన్నతో ఇక్కడికి ఇలా రప్పించారు? చెప్తాను భూమి, చెప్తాను. మీ నాన్న కొద్దిపాటి ఆనందాన్ని కూడా ఓర్చుకోలేని ఆ అపూర్లా తయారయ్యాడు. ప్లీజ్ మావయ్య, మీరు నాన్నని మాత్రం ఏమనొద్దు. భూమి, ఇంత జరుగుతున్నా ఆయన మీద నీ ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. నువ్వు ఆయన ఇంతలా ప్రేమిస్తున్నా నిన్ను ఆయన అర్థం చేసుకోవడం లేదు. మీ మధ్య ఉన్న దూరం తగ్గాలి అంటే ఆ అపూర్వ అడ్డు జరగాలి. నేను మీ నాన్నతో ఏం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి రప్పించానని అడిగావు కదా. మీ నాన్న నన్ను చంపబోయాడన్న నిజం నేనెక్కడ మీరాకి చెప్పేస్తున్నానని భయపడి మీ నాన్న సూసైడ్ చేసుకోబోయాడు కదా. నేను మీ మీరా అత్తయ్యకి నిజం చెప్పకుండా ఉండాలి అంటే కూతురుగా నిన్ను, అల్లుడుగా నా కొడుకుని ఒప్పుకోవాలి అని కండిషన్ పెట్టాను. అంటే మా నాన్నని మీరు బ్లాక్మెయిల్ చేశారా? నువ్వు నా కొడుకు మీరిద్దరూ బాగుండాలని అలా చేశాను. లాభం కోసం నేను ఏదైనా చేస్తే అప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ అంటారమ్మా. మరప్పుడు నేను చేసిన దాన్ని ఏమంటారో నాకు తెలీదు. మీ నాన్నకి నచ్చినా నచ్చకపోయినా ఈరోజు మీరిద్దరూ ఒకటవుతున్నారు. భూమి, ఇది నీ ఇల్లమ్మా. నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడి నుంచి నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు.